హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రుత్వి డాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీ అందరికి తెలిసిందే కృష్ణాష్టమి ఉంది కదా. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం కృష్ణాష్టమి, మా ఆర్మీలో ఎలా సెలబ్రేట్ చేశారు, టెంపుల్లో ఎలా వెళ్ళాము, టెంపుల్లో సెలబ్రేషన్స్ ఎలా చేశారు అనేది వీడియోలో చూపిస్తాను. మీకు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ ఏమైందంటే కరెంట్ పోయింది, ఫుల్ వర్షం పడుతుంది. మీకు తెలిసిందే, నా బర్త్డే రోజు నుంచి వర్షం పడుతూనే ఉంది, లైట్గా అలాగా తుఫాన్ లాగా ఏమో తెలియదు, మరి పడుతూనే ఉంది. సో నేనైతే అలాగే చీకట్లో లేచి పాయసం చేశాను, అటుకుల పాయసం. దేవుడికి ఇష్టం అంటారు కదా కృష్ణుడికి, సో అలాగని పాయసం చేసి నేనేం కృష్ణుడి విగ్రహం ఏం పెట్టలేదు, నార్మల్గా పూజ చేసుకున్నాను. సో ఇలాగ ప్రసాదం అయితే పెట్టి పూజ చేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ పూజకు లేట్ అయిపోతుందని ఫస్ట్ పూజ చేశాను. సో ఇప్పుడు మా జీవాన్ని మా ఋత్విని రెడీ చేయాలి. ఇప్పుడు అదే పెద్ద టాస్క్, కృష్ణుడిలాగా రెడీ చేయాలి. ఫస్ట్ మా ఋత్విని రెడీ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే చిన్నపిల్ల కదా మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది అనేసి. సో నేను మార్నింగ్ టిఫిన్ అంతా చేసేసుకొని పిల్లలకు టిఫిన్ తినిపించేసి పక్కన చెప్పాను కదా పక్కన అక్క వాళ్ళు ఉన్నారనేసి, సో అక్క వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చాను. అక్కడ పిల్లలు ఉన్నారు కదా, చూసుకుంటూ ఆడుకుంటూ రెడీ అవుతుందని తీసుకొచ్చాను అక్క వాళ్ళ ఇంటికి. సో ఇక్కడైతే రెడీ చేసేసాను, చూసారా. నేను అనుకున్నాను అసలు రెడీ అవుతుందో లేదో ఋత్వి అని, కానీ పర్లేదు బాగానే అన్నీ పెట్టించుకొని రెడీ అయిపోయింది. బొట్లు అవన్నీ కూడా నీట్గా పెట్టించుకుంది మేలుకున్నా కూడా. సో పడుకున్నాక రెడీ చేద్దాం అనుకున్నాను, ఫస్ట్ చూద్దాం అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే రెడీ అయింది. అవి పెట్టించుకొని కొంచెం ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. అవి పోయినసారి అయితే అసలు ఏమి కనీసం గోపిక వేషం వేద్దాం అనుకున్నా కూడా రెడీ అవ్వలేదు అసలు ఫొటోస్ నార్మల్గా ఒక 2-3 ఫొటోస్ తీసి నార్మల్గా లంగా జాకెట్ వేసేసి తీసి పక్కన పెట్టేశాను. అసలు అంత చిరాకు పెట్టింది పోయినసారి. ఇప్పుడేమో అన్నీ బాగా పెట్టించుకొని రెడీ అయిపోయింది. నేను ఇవి సెట్ తీసుకోలేదు, అన్నీ సపరేట్గా తీసుకున్నాను. ఈ దండలు ఇవన్నీ సపరేట్గా తీసుకున్నాను, నేను సెట్ వైజ్ ఏం తీసుకోలేదు. ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోలేదు, ఎందుకంటే అవి ఏ టైంలో వస్తాయో తెలియదు కదా మనకి. సో ఇక్కడ చిన్న షాప్లో తీసేసుకున్నాను. సో ఇక్కడ ఫ్లూట్ ఊపమంటే చూసారా ఎలా ఊపుతుందో నోట్లో పెట్టుకొని. మొత్తానికి అయితే మా ఋత్విని అయితే రెడీ చేశాను. మా జీవన్ని రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. సో అన్నం కూడా చేయలేదు, అప్పటికి వంట కూడా చేయలేదు. వీళ్ళ నాన్న వచ్చేసి పాయసం తింటున్నారు ఇంటికి వచ్చి, మరి లేట్ అయిపోయింది కదా. సో వంట చేసేసాను, మళ్ళీ నిదానంగా తొందరగా చేసేసాను. సో ఇప్పుడు మా జీవన్ని రెడీ చేద్దాం అనుకునేసరికి ఇంకా తినేసాము, అందుకే ఫస్ట్ ఆకలి అవుతుంది కదా పిల్లలు కూడా అనేసి ఫస్ట్ అన్నం తినిపించేసాను వీళ్ళకి కూడా. సో చూసారా ఇక్కడ పారాని అంతా అంటుతుంది అనేసి కడిగేసాను మొత్తం. చూసారా ఇక్కడ అంతా డ్రెస్కి అంతా పూసేసుకుంది, అది ఎందుకో తెలియదు మరి మొత్తం అంటేస్తూ ఉంది. ఇక్కడ టీవీ చూస్తున్నారు వీళ్ళిద్దరు. సో జీవన్ రెడీ చేస్తా పదా అంటే జీవన్ కూడా రెడీ అవుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ ధోతి కడుతున్నాను ఫస్ట్ వీడికి. సో నా దగ్గర అయితే లుంగి లేదు, వేరే అక్కన అడిగి ఇప్పించుకొని మరీ కడుతున్నాను. సో నా దగ్గర చున్నీ ఉంది, కానీ చున్నీ సరిపోదు కదా. సో ఇలాగైతే వైట్ లుంగి ఉంటుంది కదా, తీసుకొని ఇలా ధోతి అయితే కట్టేస్తున్నాను వీడికి. సో అందరికీ చాలా మందికి తెలియదు, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కృష్ణాష్టమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే. మనందరికి తెలిసిందే కదా కృష్ణుడు జైల్లో పుట్టిన విషయం. సో దేవకి వసుదేవులకైతే 8వ సంతానంగా శ్రీకృష్ణుడు పుడతాడు. అంతకుముందు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపేస్తాడు, ఎందుకంటే తన కల్లో ఎవరో కనిపించి చెప్తారు, సో ఇలాగ నీ కోసం నీ మరణం కోసం ఎవరో ఒకరు పుడతారు, తన కడుపులో మీ చెల్లి కడుపులోనే పుడతారని చెప్పింటారు. సో అందుకే అతన్ని జైల్లో పెట్టేసి వాళ్ళిద్దరిని సో పిల్లలు అనేసి అందరిని చంపేస్తుంటారు. సో లాస్ట్ కృష్ణుడు పుడతాడు. సో కృష్ణుడిని తెలియకుండా పెంచుతారు యశోద దగ్గర పెట్టి. సో అలాగైతే కృష్ణుడు పుట్టినరోజున మనం శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకుంటాము. సో కృష్ణుడు అయితే ద్వాపర యుగంలో జన్మించారు కదా. సో ఇలా శ్రీకృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అని కూడా అంటారు, చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు. సో ఆ రోజైతే చాలామంది ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ తింటారు చాలామంది. సో మనమైతే చేయలేండి, మన సైడు ఆంధ్ర సైడ్ వాళ్ళందరూ ఎవరు చేయరు, ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళు అలాగే చేసుకుంటారు. నాకు కూడా తెలుగు ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు కూడా. ఆ రోజంతా మార్నింగ్ ఫాస్టింగ్ ఉండి కృష్ణుడికి ఇష్టమైన అటుకులు కానీ బెల్లము వెన్న ఇవన్నీ కృష్ణుడికి ఇష్టమైనవి పెట్టుకొని పూజ చేసుకొని ఈవినింగ్ అయితే తింటారని తెలుసు. ఈవినింగ్ కూడా ఎప్పుడు కృష్ణుడిదంతా పూజ అంతా అయిపోయాక రాత్రి 12కి అంతా అయిపోతుంది కదా, 12కి ఆ టైంలో కృష్ణుడు పుట్టాడని తెలుస్తుంది. సో అందుకే అప్పుడు పూజ అంతా అయిపోయాక అప్పుడు తింటారు, అది కూడా ఫ్రూట్స్ తింటారు. ఆ టైంలో ఇంకా అన్నం తినలేరు కదా, సో ఏదైనా ప్రసాదం కానీ అలాగ తినేస్తారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పుకుంటున్నాను, ఇదైతే నాకు తెలిసిందే, నాకు ఎవరో చెప్పింది విన్నది మీకు చెప్తున్నాను. సగం తెలిసి సగం తెలియకుండా అలాగైతే చెప్పాను కదా. సో ఇక్కడ మా జీవంత్ అయితే రెడీ అయిపోయాడు, కొన్ని ఫొటోస్ తీసుకున్నాను వీడికి కూడా. సో ఇలాగైతే రెడీ అయ్యి చూసారా ఎలా చేస్తున్నారో. నేను అది చేతికి కుండలో పెట్టింటే ఋత్వి ఆ కుండ కూడా పలగొట్టిందిలేండి, అది మామూలు విషయము, వేరే విషయము.
సో ఇలాగైతే ఆడుతున్నాడు కృష్ణుడిలాగా రెడీ అయ్యి. నాకు చాలా బాగా అనిపించింది. వీడిని కూడా రెడీ చేసింటే ఫస్ట్ రెడీ చేయకూడదు అనుకున్నాను, పెద్ద పిల్లడు అయిపోయాడు కానీ వాడి ఇంట్రెస్ట్ ఉంది, అందుకని ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అని రెడీ చేశాను వాడికి కూడా. సో ఇలాగైతే ఈవినింగ్ తొందరగా వంట చేసుకున్నాను. ఆలు కర్రీ, కొంచెం అన్నం ఉంది, ఆలు కర్రీ, అందుకే చపాతీ చేశాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ మందిర్కి వెళ్ళాలి మేము. సో టెంపుల్ మందిర్ అనే వచ్చేస్తుంది, ఇక్కడ ఉంటే టెంపుల్ అంటాం కదా మనము. సో గుడికి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ నైట్ సెలబ్రేషన్స్ గుళ్ళో స్టార్ట్ అయిపోతాయి. నేను త్వరగా వంట చేసింది బెస్ట్ పని అయింది, ఎందుకంటే మళ్ళీ వీళ్ళ నాన్న ఏం చెప్పారంటే, నేను మధ్యాహ్నం రెడీ చేసి తీసేసాను వీళ్ళు కృష్ణుడు వేషం అంతా. సో మళ్ళీ వీళ్ళ నాన్న లేదు, అక్కడ యూనిట్లో నేను చెప్పేసి వచ్చాను, ఎవరు లేరంట కృష్ణుడిలా కూర్చోబెట్టడానికి, జీవన్ని రెడీ చేయని చెప్పారు. సో అందుకే నేను మళ్ళీ అన్ని సామాన్ అంతా రెడీ చేసేసుకొని అవన్నీ పెట్టేసాను, రెడీ చేశాను. నేను కూడా శారీ కట్టుకొని రెడీ అయిపోయాను గుడికి వెళ్ళడానికి. సో లాస్ట్ మినిట్లో చెప్పాడు వీళ్ళ నాన్న. సో దీనికి కూడా గోపిక వేషం వేద్దాం అనుకునేసరికి పడుకుంది, ఊరిక రెడీ చేసి సరికి పడుకుంది, ఫోటో కూడా తీయలేదు. సో అలాగే ఏడ్చి పడుకుంది అనమాట, నిద్ర వచ్చేసింది. సో చూసారా రూమ్ అంతా ఎంత చెత్త అయిపోయిందో. అంటే టైం అయిపోతుంది, అందుకే మళ్ళీ వచ్చి సర్దుకుందాం అనేసి అక్కడ పెట్టేశాను. వాడిని అయితే రెడీ చేసి పంపించాను. ఇక్కడ ఇది చూసారా, ఇది పారాని అంటారు కదా. సో నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. వీళ్ళు ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళు ఏదైనా మనకి అకేషన్ వస్తే మనం పసుపు పెట్టుకుంటాం కదా, సో వీళ్ళు ఇక్కడ ఇది పెట్టుకుంటారు. సో మా పైన పాప కూడా రెడీ వచ్చేసింది, దిగేసింది చూసారా, గోపికలాగా రెడీ అయిపోయింది. వాళ్ళది గుజరాత్ అనమాట. సో అక్కడ కృష్ణాష్టమి బాగా చేసుకుంటారు కదా అక్కడ కూడా. సో ఇక్కడైతే పైన అక్క కూడా వచ్చేసింది. అక్కడ ఫుల్ వర్షం పడుతూ ఉంది. మేము వచ్చేసరికి వర్షం పడుతూ ఉంది, అలాగే నడుచుకుంటూ వచ్చేసాము. బస్సు కూడా పెట్టారు కానీ లేట్ అయిపోయింది, మేము బస్సు వచ్చేసింది అనేసి మేము వచ్చేసాము, ఇక్కడ గుళ్ళోకి అయితే వచ్చేసాము. సో చూసారా ఇక్కడ డెకరేషన్ అంతా ఎంత బాగా చేశారో. సో మా ఋతు అయితే పడుకొనే ఉంది, లేయలేదు, అంత గోలకు కూడా పడుకొనే ఉంది. మళ్ళీ కాసేపటి లేచింది, ఆ భజన అంతా గోలకు వినేసి. సో వీళ్ళు నాన్న ఇక్కడ చూసారా, ఇక్కడ రెడీ చేసి కూర్చోబెట్టి దీవెన దగ్గర కూర్చున్నాడు. ముందే వెళ్ళిపోయారు కదా వీళ్ళు, వాడు ఒక్కడే ఉంటాడనేసి ముందే వీళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు. సో చూసారా ఇక్కడ సైలెంట్ కూర్చున్నాడు. నేను చెప్పాను సైలెంట్ కదలకుండా కూర్చోవాలి జీవంత్ అక్కడ అని, ఎందుకంటే అందరు వచ్చిన వాళ్ళందరూ చూస్తుంటారు కదా. కృష్ణుడు పక్కన రాధలా కూర్చోబెట్టారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కారాగార్ అని ఉంది చూసారా, ఇక్కడ జైలు అనమాట ఇది. అదే ఇక్కడ దేవకి వాసుదేవుల్లాగా అయితే వీళ్ళైతే కూర్చున్నారు రెడీ అయిపోయి. చూసారు వీళ్ళకి ఇక్కడ కాపలదారులా కూడా ఎంత బాగా పెట్టారో చూసారా. సో ఇలాగైతే సెట్ చేశారు. ఇంతకు ముందు ఇంకా బాగా చేశారు, కృష్ణుడివి అవన్నీ పెట్టి విగ్రహము, కృష్ణుడిని ఎత్తుకొని వెళ్తున్నట్లు, పాము అడ్డుపడుతున్నట్టు అలాంటి లైటింగ్స్ అవన్నీ పెట్టి బాగా పెట్టారు. ఇప్పుడు కొంచెం క్లైమేట్ సెట్ అవ్వలేదు కాబట్టి కొంచెం వదిలేశారనమాట. కొంచెం ఊరికే కృష్ణుడు రాధాని పెట్టి అలాగ పెట్టారు. మెయిన్ వీళ్ళే కదా కృష్ణాష్టమి అంటే, సో అలాగ రెడీ చేసి పెట్టారు. నేను కూడా అనుకోలేదు అసలు, అప్పటికప్పుడు వీళ్ళ నాన్న హడావిడికి చెప్తే జీవన్ని రెడీ చేశాను. సో ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాము రెడీ అయిపోయి. సో ఇక్కడ చూసారా పిల్లలందరూ ఎంత చక్కగా రెడీ అయిపోయారో, కృష్ణుడిలాగా చాలామంది రెడీ అయ్యారు. వర్షం పడుతుంది చూసారా, ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది అసలు. పోయినసారి అయితే చాలా బాగా అయిపోయింది, ఇప్పుడేం ఫుల్ వర్షం పడుతుంది. పిల్లలు కూడా తడిచిపోతూ ఉన్నారు అసలు బయట. చాలామంది కూర్చున్న వాళ్ళకి అంత ఇబ్బంది అయిపోయింది, ఎందుకంటే లోపలే అందరు పట్టారు కదా. సో ఇక్కడ పైన ఏంటంటే అదే ఉయ్యాలు అంటారు. సో కృష్ణుడిని ఉయ్యాల్లో కూర్చోబెట్టింటారు. 12కి ఆ టైంలో ఆయన పుట్టింటారు కదా, ఆ టైంలో కిందికి దింపేసి అంత ఉయ్యాల అంటే కృష్ణుడు అప్పుడు పుట్టినట్లుగా కిందకి ఉయ్యాలు దింపేసి అందరు ఉయ్యాలు ఊపుతారు హారతి ఇచ్చేసి. సో చూసారా ఇక్కడ లైట్ ఆఫ్ చేసేస్తారు. సో లైట్ ఆఫ్ చేసి ఈ టైంలోనే అంటే కృష్ణుడు పైనుంచి వచ్చినట్లుగా అలా నమ్ముతారు వీళ్ళు. సో అలాగా ఆ టైంలో కృష్ణుడు ఉయ్యాల్లోంచి దిగి వచ్చినట్టు పైనుంచి అలా లైట్ ఆఫ్ చేసి అలా చేస్తారు. మళ్ళీ కృష్ణుడు దిగాక లైట్ ఆన్ చేస్తారు, ఇప్పుడే ఆన్ చేయరు. సో ఈ పాప చూసారా ఇక్కడ గోపికలాగా ఎంత బాగా రెడీ అయిందో, బాగా రెడీ చేస్తుంది వాళ్ళ అమ్మ అసలు ఏ అకేషన్ అయినా కూడా. సో ఇక్కడ చూసారా వర్షం ఇప్పుడైతే కొంచెం పర్లేదు తగ్గింది. సో ఇంకా లైట్ ఆన్ చేశారు, దేవుడు అయితే ఇంకా పైనుంచి వచ్చేసినట్లే. సో అలాగ భజనలు అవన్నీ చేసేసేసి దేవుడికి హారతి ఇచ్చేసాడు. సో మా చిన్ని కృష్ణయ్య కూడా ఇక్కడ వచ్చేసాడు. సో అక్కడ ఎంతసేపు ఉంటారు పిల్లలు, వర్షం పడుతుంది కదా. సో అక్కడ ఇదంతా అయిపోయాక వచ్చేసి ఇక్కడ భయం చేస్తున్నారు. మా జీవన్ చూసారా పాపం అంతసేపు ఉన్నాడు, గ్రేటే అసలు. ఎందుకంటే మధ్యాహ్నం పడుకోలేదు, వాడు కూడా అసలు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. పాపం అన్నాడు మధ్యలో నిద్ర వస్తుందమ్మా అనేది, కానీ నేనే ఒక హాఫ్ అన్ అవర్ జీవంత అయిపోతుంది అని చెప్పాను. ఇక్కడ చూసారా ఈ బాబు, చిన్ని బాబు ఎలా రెడీ అయ్యాడో, భలే చిన్ని కృష్ణుడిలాగా బాగా ముద్దొచ్చాడు అసలు ఈ బాబు. అందరికంటే చిన్న బాబు ఈ బాబే. సో పిల్లలందరికీ చాలాసేపు అయింది కదా, ఇంకా 12 అయిపోయింది. కానీ ఆ టైంలోనే ఇంకా దేవుడు పుట్టాడని ఇక్కడ ఆ టైంలోనే హారతి ఇచ్చేసి అన్నీ చేసుకుంటారు ఇక్కడ గుళ్ళో. సో ఇక్కడ చూసారా దేవుడు కిందికి చెప్పాను కదా ఉయ్యాల్లో దిగుతారని. సో ఇక్కడ ఉయ్యాలైతే అందరు చాలామంది దక్షిణ వేసేసి ఉయ్యాలు ఊపుతారు చాలామంది. కృష్ణుడు చూసారా ఇక్కడ బాలకృష్ణుడు కూర్చున్నారు లోపల.
మేము పోయిన ఇయర్ కూడా వచ్చాం కానీ ఇదంతా అయిపోయేదాకా ఉండలేదు. పిల్లలు సతాయిస్తున్నారని, అప్పుడు చిన్నపిల్ల కదా రుత్వి, హారతి ఇస్తున్నారు చూసారా ఇక్కడ, హారతి ఇచ్చేదాకా కూడా లేము, వెళ్ళిపోయాము. ఎందుకంటే పిల్లలు సతాయిస్తున్నారని మాకు తెలియదు ఆ టైంలో. సో ఆ టైంలో వీళ్ళ నాన్నకు కూడా డ్యూటీ ఉండే, అందుకని మేము కూడా ఇంటికి వచ్చేసాం తొందరగానే. సో ఈసారి ఏంటంటే అంతా అయిపోయి ప్రసాదం ఇచ్చేదాకా ఉన్నాం. సో ఇక్కడ ప్రసాదాలు చూసారు వీళ్ళు పట్టుకున్నారు. సో ఇలా ప్యాకెట్ ఇచ్చారు, ఎందుకంటే అంతా మిక్స్ అయిపోకూడదు అనేసి నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. సో ఇలాగ అరటిపండు, యాపిల్ ఒకటి పెట్టి ఇచ్చారు. లోపల ఒక స్వీట్, కొంచెం లడ్డు వేసి ఇచ్చారు. లోపల ఒక చిన్న ప్యాకెట్ కూడా వచ్చింది. అదేదో కొంచెం వెరైటీ ప్రసాదం లాగా అనిపించింది. స్వీట్ అదంతా తిన్నారు కానీ ఆ ప్యాకెట్లో ఎవరు తినలేదు. కొంచెమే, అంటే ఒక 1 స్పూన్ అంత ఉంది. అది కొంచెం వాము, జీలకర్ర పొడి లాగా ఉంది. కొంచెం దాంట్లో చక్కెర వేసి ఇచ్చినట్లు అనిపించింది. సో ఇక్కడ చూసారా మరుతు డ్రెస్ చేంజ్ చేసుకొని అది ప్రసాదం తింటా అని వీళ్ళంతా కింద పోసింది. మళ్ళీ అది ఎత్తుకొనేసి మళ్ళీ తింటా అంటే ఇంకా వాళ్ళ నాన్నకు విసుగొచ్చి లైట్ ఆఫ్ చేసిన పడుకోండి అనేసి. సో చాలా మంది చిన్ని కృష్ణుని పెట్టుకొని ఇంట్లో వ్రతంలా కూడా చేసుకుంటారు. ఈ వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వాళ్ళకి చాలా గోదానం చేసినంత పుణ్యం వస్తుందంట. అలాగే కురుక్షేత్రంలో స్వర్ణదానం చేసినంత పుణ్యం కూడా వస్తుందంట. సో మేమైతే ఇలా చేసుకున్నాము. కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి మా యూనిట్లో. సో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పిల్లలు కూడా బాగా అలసిపోయారు, వచ్చేపాటికి 1 అయిపోయింది కదా. సో పడుకునే టైం కూడా దాటిపోయింది. సో అంతే వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.